పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బట్ నరసింహరాజు గారు మీతో మాట్లాడినంతసేపు, బిఫోర్ మిమ్మల్ని చూసినంతసేపు మీ క్యారెక్టర్ ఏమో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది నాకు. మీరు ఇంతకుముందు ఒక మాట వాడారు, నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను కాబట్టి నాకు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చి ఉంటాయని. బట్ నేను ఇండస్ట్రీలో మీ గురించి విన్నది ఏంటంటే, కొంత నోటి దురుసు వల్ల ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ గారిని, ఏఎన్ఆర్ గారిని కొంత మాట దొర్లి రకరకాలుగా మాటలు అన్నారు. దానివల్ల కొంత ఆఫర్లు కూడా లేవు ఆయనకి, ఇండస్ట్రీ దూరంగా పెట్టింది, వాళ్ళు కూడా రివెంజ్ తీర్చుకున్నారు. అలాంటి ఒక 4-5 ఆర్టిస్టులలో నరసింహరాజు గారు కూడా ఉన్నారు అని చెప్పేసి ఒక పేరు ఉంది సార్. నిజమా అది? కాదండి. ఎందుకంటే ఎందుకు వచ్చింది మీకు? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదో ఉన్న మాట అనుకున్నప్పుడు అటువంటిది జరిగి ఉండొచ్చు. అది పేపర్లో ఎక్కువగా రాస్తూ ఉంటారండి. ఏమని రాశారు సార్? అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ 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 చెప్పుకోవటం అంత ఇది కాదు. బట్ ఏంటంటే అప్పట్లో యంగ్స్టర్స్ కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం ఒకటి, తెలియకపోవటం, వెనకాల పడి ఎన్ని కష్టాలు పడి వారు అటువంటి పనులు చేస్తున్నారు, కార్యక్రమాలు అనేది మంచి పనులు చేస్తున్నారు అని తెలియకుండా ఏంటి అని అనటం. సో దాన్ని వాళ్ళు ఏమీ పెద్ద తీసుకోలేదు. తీసుకున్నట్టయితే నేను ఆ తర్వాత నాగేశ్వరరావు గారితో 3 సినిమాలు చేశాను. రామారావుతో ఎప్పుడు చేయలేదు. బట్ సీఎం అయిన తర్వాత నేను కలిశాను. ఎంతో 10 మంది మినిస్టర్ల పక్కన అందరినీ వదిలేసి వచ్చి నన్ను కౌగులించుకుని కూర్చోబెట్టి మాట్లాడారు. ఏం సహాయం కావాలని. నేను చూడటానికి వచ్చాను సార్, సహాయం కావాలని కాదు, సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి సీఎం అయ్యారంటే ఆనందంతో చూడటానికి వచ్చాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో అందుకని అవన్నీ కరెక్ట్ కాదండి. తెలియకన్నవే అంటే రూమర్స్ ఉంటాయి కదండి, అట్లా ఒకటి ఉంటే ఒకటి. మన యూట్యూబ్లో వస్తాయి కదా, బతికున్నోడిని చనిపోయినట్టుగా వేస్తున్నారు, దాంట్లో కూడా పట్టుకెళ్ళినట్టుగా కూడా జనం వెళ్తున్నట్టుగా కూడా చూపిస్తున్నారు. అలాగే ఉంటాయి ఇవన్నీ అన్నమాట. బట్ కొంచెం ఉంటుంది, కొంచెం ఉన్నది ఎక్కువగా అనుకోవటమే కానీ వారు నాశనం చేయటం మనల్ని అటువంటిది ఏమీ. బట్ మీరు మాట్లాడిన తర్వాత మీరు తప్పు మాట్లాడింది రియలైజ్ అవ్వాలని అంటే ఉంటారు కదా మీకు ఒక ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో? మీ ఫ్రెండ్స్ ఎవరు లేరు, లైక్ చిరంజీవి గారు ఎవరు లేరండి. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. బట్ మనం మాట్లాడింది తప్ప ఒప్ప అనేది మనకే తెలుస్తుంది. నిజం చెప్పామా, అబద్ధం చెప్పామా, తప్ప ఒప్ప అనేది కరెక్ట్గా ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. ఎదటి వాళ్ళు చెప్పడం అవసరం లేదండి. బట్ అది తప్పైనా ఒప్పైనా, నేను మాట్లాడిన తప్పైనా ఒప్పైనా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఎదటి వాళ్ళు కష్టంతో ఆ పని చేశారు, నష్టం ఏమీ లేదు, కష్టపడి పాపం చేశారు. చేసినప్పుడు మనం అలా మాట్లాడకూడదు. అది కూడా మాట్లాడింది కొంచెం అయితే కొంచెం ఎక్కువ రాశారు పత్రికల వాళ్ళు, అంతే. అదేం పెద్ద ఇది. దాంట్లో ఏంటంటే అవి పత్రికలు వచ్చిన తర్వాత కొంచెం ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చి అసలు సినిమాలు చూడడం అన్న లెవెల్ వచ్చింది. కానీ అప్పుడే కానీ నాకు సింహబలుడు, సింహగర్జన, కృష్ణగారి సింహగర్జన, సింహబలుడు మధ్య నా జగన్మోహిని వేస్తే ఏ ప్రజలైతే ఇది అన్నారో వారందరూ కూడా ఆదరించి మా సినిమా హిట్ అయింది. అవి 4 వారాలు 3 వారాల్లో పెద్దగా ఆడలే కంపేర్ టు జగన్మోహిని. ఒకే టైంలో రిలీజ్ అయినవండి, వారం. సింహబలుడు రిలీజ్ అయిన వారం మాది రిలీజ్ అయింది, తర్వాత సింహగర్జన రిలీజ్ అయింది కృష్ణ గారు, జానపదాలు 2. సో జయమాలిని గారా? జగన్మోహన్లో కొత్త అండి జయమాలి గారు, నేను ఊపేశారు అనుకుంటే ఇద్దరు. పర్వాలేదు ఆ సినిమాతో. ఆవిడ మనము అన్ని లెవెల్గా అలాగే వెళ్ళాము, కానీ ఆవిడకి మంచి మార్కెట్. ఫస్ట్ మూవీ కదా అది, చాలా అందంగా ఉండేవారు, సన్నగా బాగా చేశారు. పడి చచ్చేవాళ్ళు అంట కదా సార్ ఆ రోజుల్లో జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు అంటే. అంటే అందరూ కూడా మరి లైక్ చేసేవారు, అందరూ లైక్ చేసేవారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంది మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమెకి? ఇంకా ఎవరికి? జయమాలిని గారికి. జయమాలి గారికి ఎప్పుడూ ఉంది. కొంతకాలం జయమాలి గారికి, కొంతకాలం జ్యోతిలక్ష్మి గారికి, అలాగే అనురాధ గారికి, స్మిత గారికి, ఎవరికి వాళ్ళకి కొంతకాలం చాలా బాగుంది. సో ఆ టైంలో నిలబెట్టుకోగలిగిన వాళ్ళు నిలబెట్టుకున్నారు, ఈవిడ బాగా నిలబెట్టుకున్నారు. నాకు వద్దు అనుకున్న తర్వాత శోభన్ బాబు గారు లాగా మానేశారు. వెల్ సెటిల్డ్ అండి, మంచి వ్యక్తి. సార్ 19 సినిమాలో మీరు హీరోగా, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక విలన్గా చేశారు. ఈరోజు అదే మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక ఇండస్ట్రీకి సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఎవరు అంటే ఎవరైనా కానీ ఇంకా నో డౌట్ చిరంజీవి గారి పేరు ఒక్కటే చెప్తారు. ఎలా అనిపిస్తుంది ఆయన ఎదుగుదల చూసినప్పుడు? కానీ ఎవరికండి? మీకు? నాకు ఏమీ అనిపించదు. ఎందుకంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా వ్యాపారంలో పెరిగినా
ఆర్టిస్ట్గా పెరిగినా ఏ విషయంలో పెరిగినా నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే మనకు రేపు ఏదన్నా తెలిసిన వాళ్ళు అనుకోండి, ఏదన్నా కష్టం వస్తే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, వాళ్ళతో పరిచయాలు ఒకసారి పరిచయం ఉంటే చాలు, ఎక్కువ ఉండక్కర్లేదు. ఉండకపోయినా మన ఎదురుగుండా ఉన్నవాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. సో ఆ విధంగా నేను సంతోషపడతాను. నేను ఎన్నో సినిమాలు టీవీలో వాటిల్లో చూసుకొని చాలా సంతోషపడతాను. నాకు తెలుసు కూడా, అంటే అంత అవుతారని తెలియదు కానీ చాలా మంచి ఆర్టిస్ట్ అవుతారు, చాలా బిజీ అవుతారు, గొప్ప హీరో అవుతారు నాకు తెలుసు. ఎందుకంటే పునాదిరాడులో సాంగ్స్ అవి వస్తూ ఉంటే బయట ఈ రిక్షాల మీద తిప్పుతారు కదా, గ్రామ్ఫోన్ రికార్డ్స్ అని ఉంటాయి కదా, అవే కదా పోస్టర్ వేసి తిప్పుతారు. అవి వచ్చినప్పుడు ఆయన లేచి డ్యాన్స్ ఆడేవారు, రకరకాలుగా చూసుకునేవారు. పక్కన ఇంకా అబ్జర్వ్ చేసేవాళ్ళు కాదు, ఎవరైనా చూస్తున్నారా ఏమిటా అది ఇది అని. సో ఆయన కృషితో మంచిగా పైకి వచ్చారు. మంచి వ్యక్తి, కృషితో పాటు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి. సో అన్నీ అదృష్టం కలిసి వచ్చింది. మీ తర్వాత పిల్లలు ఎవరు రాలేదు కదా సార్ ఇండస్ట్రీకి? లేదండి, నేను వద్దని, మా అబ్బాయి వస్తా అన్నాడు. వద్దన్నారంట కదా మీరే. రాణాలాగా బాగానే మంచి బాడీ, 6'2" ఉంటాడు, మంచి డాన్సర్, ఫైటర్. వద్దన్నాను. ఎందుకంటే ఎందుకు, లక్ ఉండాలి, లక్ లేకపోతే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలి, లక్ ఉండాలి. సో వద్దని చెప్తే ఆయన విని మంచిగా ఉన్నాడు, మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. కెనడాలో కొన్ని 100 కోట్ల ఆస్తులు కూడా పెట్టిన నరసింహారాజు గారు అని న్యూస్ అయితే ఉంది సార్. దాంట్లో 100 కోట్లు ఉండదండి ఇక్కడికంటే. కెనడా చీపే ఇక్కడికంటే. ఇండియా కంపేర్ టు ఇండియా కెనడా చీపేనండి. బ్రతకడం ఖరీదు కానీ మనకి, ఎందుకంటే మీకు ఇక్కడ మామూలు అంటుతో వాడు 100 రూపాయలు సంపాదించడం కష్టం. అక్కడ మన కరెన్సీ 5,600, 6,500 ఇస్తారు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 పని చేస్తే. సో ల్యాండ్లు అవి కూడా తక్కువ ఉంటాయండి. 2 కోట్లు 3 కోట్లకి బ్రహ్మాండమైన ప్యాలెస్లు వస్తాయి. ఎన్ని కొనేసారు అక్కడ? ఎన్నో ఎందుకు కొంటాం, అవే ఆయన రెండు ఉన్నాయండి ఇప్పుడు. 2 కెనడాలో ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగస్తులు కదా, మా కోడలు ఉద్యోగం చేస్తుంది, మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు. పైగా మేమే కాదండి, వెళ్ళిన ఎవరైనా గవర్నమెంట్ బెస్ట్ గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 3 నెలల్లో మీరు ఇల్లు కొనేసుకోవాలి, ఓకే ఇచ్చేస్తుంది. మీకు ఉద్యోగం పోయింది అంటే మీకు ఏ పేమెంట్, మీకు ఉద్యోగం వచ్చే వరకు మళ్ళీ మీకు ఆ శాలరీ ఇచ్చేస్తుంది. తర్వాత ఏది కూడా ఎడ్యుకేషన్ కానీ, తర్వాత మన హెల్త్ హాస్పిటల్స్ కానీ అవి బయట ఉండరు ఎవరు, అంతా గవర్నమెంటే. ఎందుకంటే 30% కట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ కింద. ఓకే, కట్ చేస్తే జీతాలు వెళతాయి. సో ఈ 30% గవర్నమెంట్ మీకు ఇస్తుందండి ఫ్రీగానే. ఫ్రీయే, మొత్తం అన్నీ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, సూపర్. అది హాస్పిటల్స్ ఫ్రీ. సో మీరు ఉద్యోగం వచ్చే వరకు మీ శాలరీ ఇచ్చేస్తుంది. ప్రీవియస్ శాలరీ స్లిప్ మీరు పెట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చేస్తుంది మీకు ఆ శాలరీ మీకు దొరికే వరకు.